హాయ్, నా పేరు అర్జున్. ఈరోజు మన టాపిక్ వచ్చినప్పటికి జెఫ్రీ ఎప్స్టీన్. మనకి ప్రజెంట్ అన్ని సోషల్ ప్లాట్ఫామ్లో కూడా ఈ పేరు బాగా ట్రెండింగ్ ఉంది. అసలు ఏంటి కథ అన్నదే ఒకసారి మనం చూద్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ అన్న కూడా వీడు 1953లో న్యూయార్క్లో పుట్టాడు. అయితే వీడి కెరియర్లో ఒక చిన్న మ్యాథ్స్ ఒక సింపుల్ మ్యాథ్స్ టీచర్గా వీడి కెరియర్ స్టార్ట్ అయింది. అయితే వీడు ఏంటంటే వీడి స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే రిచ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడం, వాళ్ళ పేరెంట్స్తో కనెక్షన్స్ ఏర్పరచుకోవడం, సో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం. ఏంటంటే బేసిక్ గీడ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అవడం వల్ల ఎందులో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయని ఈ అవగాహన, కొంచెం ఈ క్యాలిక్యులేషన్స్ అని బాగా ఐడియా ఉండడం వల్ల ఆ పేరెంట్స్కి, ఎవరైతే రిచ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి అడ్వైజ్లు అవ్వడం, వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించడం, స్లోగా వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా వాళ్ళతో ఒక స్థిరపడ్డాడు. సో వాళ్ళతో పాటు ఇన్వెస్ట్ చేయడం, వీడు కూడా కొంత ఇన్వెస్ట్ చేయడం, వీడు స్లోగా కొంత టైం వచ్చినట్టు ఒక బిలియనర్గా మారిపోయాడు యూఎస్లో. వీడు చాలా లగ్జరీ విల్లాసు, జెట్ ప్లేన్స్, వీడు సొంతంగా ఒక జెట్ కొనుక్కున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి వీడు సొంతంగా వీడు ఎంతలా సంపాదించాడంటే వీడు సపరేట్గా ఒక ఐలాండ్ కొనుక్కొని, ఆ ఐలాండ్ కూడా ఏ విధంగా ఉందంటే ఆ ప్రతిదీ ఏది కోరుకున్నా కూడా దొరికేలాగా, అంటే లగ్జరీకి సంబంధించి మసాజ్ కానీ, బార్స్, పబ్స్, ప్రతిదీ కూడా ఐలాండ్లో ఉండేలా ప్లాన్ చేసుకుని వీడు రిచ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకు ఒక ఎరైస్ ఇవ్వడం అన్నమాట. అంటే ఈ మైనర్ అమ్మాయిలు ఉంటారు కదా, వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళతో సెక్స్ చేయించడం. ఆ రిచ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీడి కోసం, అంటే వీడిచ్చే పార్టీలో ఇది ఉంటుందని తెలుసు కాబట్టి రావడం, ఇన్వాల్వ్ అవ్వడం, సో వాళ్ళకు కొంచెం ఆశ చూపించడం. వీళ్ళందరూ అంటే బేసిక్ కెరియర్ స్టార్టింగ్ నుండి కూడా ఈ రిచ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక వాళ్ళతో పాటు ఉండడం, వీడు పెరగడం జరిగింది కదా. సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా అప్లై చేయడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మాట. వీళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే చిన్నపిల్లలతో సెక్స్ చేసి అవసరమైతే వాళ్ళు తినేసేవారు అనమాట. ఆ సెక్స్ బానిసల కింద చేసేసుకొని, అవసరమైతే ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళని బాయిల్ చేసుకొని మళ్ళీ అదో పెద్ద డిష్ కింద. అసలు ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో లీక్ అయినా ఉన్నాయి కొన్ని వీడియోస్ ఉన్నాయి, చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. అంటే వాళ్ళు కాల్చుకొని తినడం, సైకోటిక్ బిహేవియర్ మాట. కొంతమందిని కావాలని వాళ్ళు చచ్చిపోతుంటే ఎలా ఉంటుందో చూడడం. ఒక అమ్మాయిని అయితే ఐలాండ్లో కట్టేసి మ్యాగ్నిఫైర్తో కాల్చేయడం బ్రతికుండగానే, దాన్ని చూసి ఆనందపడడం. చాలా డిఫరెంట్ కూడా. వీడికో గర్ల్ ఫ్రెండ్ ఉంది, అదేంటి ఆక్స్ఫర్డ్లో గ్రాడ్యుయేట్ అయింది. దాని బిహేవియర్ ఎంత దారుణంగా చూడండి. అదేంటంటే ప్రతి స్కూల్స్ ఉంటాయి కదా, ఈ హై స్కూల్స్, ఆ చుట్టూ తిరగడం, అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటారు కదా, ఈ టీనేజ్ అమ్మాయిలకి ఏంటంటే డబ్బులు అరేయడం, నువ్వు ఇక్కడికి రా, నీకు మంచిగా డబ్బులు ఇస్తారు, జస్ట్ మసాజ్ అని చెప్పి తీసుకెళ్ళడం. కొంతమందిని అయితే ఆ పేరెంట్స్తో కమ్యూనికేట్ అయ్యి మరి తీసుకెళ్ళడం. ఇలా తీసుకెళ్ళి ఆ ఐలాండ్లో ఎవరైతే బడా వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళకి సెక్స్ చేయడానికి ఈ అమ్మాయి చిన్నపిల్లలను వాడడం, ఈ విధంగా మాట. వీళ్ళు క్లయింట్స్ కూడా ఎలాంటి వాళ్ళు అంటే చిన్న వాళ్ళు కాదు. మనకి బిల్ గేట్స్ దగ్గర నుండి, బిల్ క్లింటన్ దగ్గర నుండి, అంటే యుఎస్ ప్రెసిడెంట్, అసలు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే యుఎస్ ప్రెసిడెంట్ అంటాం, అలాంటి వాడు కూడా వీడి క్లయింట్. అంత పవర్ఫుల్ మాట. కానీ ఒకటి, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా కర్మ అనేది ఒకటి ఉంటుంది. 2005లో ఇలాగ ఒక 14 years అమ్మాయిని ఇలాగే మసాజ్ అని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బలవంతంగా సెక్స్కి కమిట్ చేస్తారన్నమాట. సో ఆ అమ్మాయి వచ్చేసి బయట వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ వాళ్ళ పేరెంట్ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసినప్పుడు ఆ పోలీస్ మామూలుగా కంప్లైంట్ క్లెయిమ్ చేస్తారు కదా, చేసినప్పుడు చూస్తే ఏంటంటే ఇలాంటి కేసెస్ దీనికి సిమిలర్గా దగ్గర ఒక 50 కేసులు ఉన్నాయి. అయ్యి బాబు ఏంటి ఇన్ని కేసులు ఉండాలని చెప్పి డిక్ చేసినప్పటికీ మనోడు బయటకు వచ్చాడు, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తాడని. అంటే అప్పటికి తెలియదు వీడు మనుషుల్ని చంపుకొని తింటున్నారనే విషయం తెలియదు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తానని చెప్పి ఈయన తీసుకెళ్ళి బొక్కలో పడేశారు. ఒక 2009 ఆ టైంలో ఈయన జైల్లో పెట్టారు ఒక 18 months. ఆ జైల్లో కూడా వీడికి విఐపి ట్రీట్మెంట్ మాట. ఎలా అంటే ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే జైల్లో ఉంటాడు, రిమైనింగ్ టైం అంతా బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ లాంటి వాడు వీడి క్లయింట్. సో అంత ఇన్ఫ్లుయెన్స్ అనమాట వీడు. ఈవెన్ 2009లో ఒక మోడల్ వీడి పార్టీకి వెళ్ళి అక్కడ జరిగినవన్నీ చూసి బయటకు వచ్చేసాక ఇక్కడ వీళ్ళందరూ చాలా దారుణంగా ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వీళ్ళందరూ కూడా మనుషుల్ని చంపుకొని తినేస్తున్నారంటే ప్రపంచం అంతా నమ్మలేదు. అంటే ఎవరు కూడా అప్పటి వరకు ఇలాంటిది ఏం తాసిపోలేదు కదా. సో వాళ్ళందరూ కూడా అమ్మాయి ఏదో సోచ్ చెప్తుంది అనుకున్నారు, ఆ అమ్మాయి పిచ్చిదాన్ని ముద్రేసారు. తర్వాత ఆ మోడల్ ఇంకా కనిపించలేదు అనమాట. అంటే దాన్ని చంపేశారా ఏమైందో కూడా తెలియదు, ఇంకా అది వ్యానిష్ అయిపోయింది ఆ అమ్మాయి. సో 2009లో ఈయన జైల్లో పెట్టారు. చెప్పానుగా విఐపి ట్రీట్మెంట్ ఒక 12 months ఉన్నాడు. యాక్చువల్గా 18 నెలలు జైలు పడితే
ఒక 12 మంత్స్కి బయటకు వచ్చేసాడు. ఆ వచ్చాకనే వీడు ఏమైనా మారాడంటే లేదు, ఇంకా కంటిన్యూ చేయడం. వీడికి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళకి చిన్నపిల్లల్ని తీసుకురావడం, వీళ్ళంతా దారుణం అంటే కొంతమంది ఫ్యామిలీస్ ఏంటంటే ఈ పిల్లల్ని పెంచడానికి వాళ్ళ ఫైనాన్షియల్గా స్లో వీక్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పిల్లల్ని కొనుక్కొని రావడం, కొనుక్కొని వచ్చి వాళ్ళని ఇక్కడ పెంచడం, వాళ్ళని కొంచెం పెంచి ఆ సెక్స్ సిండికేట్ కోసమే పెంచడం అన్నమాట. వాళ్ళతో సెక్స్ చేయడం, అవసరమైతే చంపేయడం, చంపేసి తినేయడం, డిఫరెంట్ మాట. అంటే ఒక సైకోటిక్ నేచర్ ఉండి వాళ్ళు ఎన్ని రకాలుగా చేయాలనుకున్నా అన్ని రకాలుగా అక్కడ ఉన్న పిల్లల్ని చేయడం చాలా దారుణం అన్నమాట. అయితే 2017లో అమెరికాలో ఒక మీటప్ మూవ్మెంట్ అని చెప్పి స్టార్ట్ అయింది. అదేంటంటే ఎవరైతే అక్కడ ఉన్న ఆడపిల్లలు ఈ సెక్సువల్గా అసాల్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా బయటికి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. అలా అందులో కూడా ఈ ఎప్స్టీన్ గారి పేరు దాదాపు ఒక 100 మంది పైగా చెప్తే మళ్ళీ అది కేసు మళ్ళీ రైజ్ అయ్యి అనమాట. రైజ్ అయ్యి మళ్ళీ మనం తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టారు. మళ్ళీ బయటకు వచ్చాడు, ఎందుకంటే బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కదా. సో వచ్చేసాక ఏం జరిగిందంటే మళ్ళీ 2019లో దీని మీదే మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ జైల్లో పెట్టిన ఒక 1 మంత్కే మనం అండ్ యాక్చువల్గా ఏంటంటే అమెరికాలో ఏంటంటే ఇప్పుడు ఎవడైనా ఏదైనా నేరం చేసి దొరికేసాడు అనుకోండి, ఆడు అప్రూవల్గా మారిపోయి మిగతా డీటెయిల్స్ చెప్తే కొంత జైలు శిక్ష అనేది తగ్గుతుంది. మనోడు దానికి అగ్రీ అయ్యాడు. అయితే సో దానివల్ల ఏంటంటే మనోడు క్లయింట్స్ చిన్న చిన్న వ్యక్తులు కాదు కదా, ద మోస్ట్ పవర్ఫుల్ అంటే ఈవెన్ ట్రంప్ కూడా మనోడు క్లయింటే. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. సో దానికి ఏంటంటే మనం పెట్టారు. సో మనమే అర్థం చేసుకోవాలి, అంత పవర్ఫుల్ పర్సన్ టచ్ చేసినప్పుడు వాళ్ళ అంటే వీడు అప్రూవల్గా మారితే ఆటోమేటిక్గా ఆడ విషయాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయాలు కూడా బయటకు వచ్చేస్తాయి. సో దానికోసం మనోడు సూసైడ్ చేసుకున్నారు అంటారు. యాక్చువల్గా ఏంటంటే వీడున్న రూమ్లో సీసీలు పనిచేయడం ఆగిపోయినాయి, అక్కడ ఉన్న గార్డ్స్ పడుకుండిపోయారు, వీడు చచ్చిపోయాడు పొద్దునైనప్పటికీ. సో మనమే అర్థం చేసుకోవాలి. ఇంకేంటంటే బాగా పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ ఉన్నారు. సో ఈడు నోరిప్తే వాళ్ళందరూ అయిపోతారు కాబట్టి నైట్ మనోడిని కానిచ్చేసారు. సో ఈడు చనిపోయాక ఏం జరిగిందంటే ఈడు విల్లాస్ మొత్తం ఇవన్నీ కూడా ఈడు ఐలాండ్ ఇవన్నీ సెట్ చేసినప్పుడు ఈ ఎవిడెన్స్లు అన్నీ కూడా దొరికినాయి. ఇందులో ఎంతమంది పేర్లు వచ్చినాయి అంటే మనకి ట్రంప్, ఎలాన్ మస్క్, వీళ్ళందరి పేర్లు మాట, బిల్ క్లింటన్. ఇదంటే వీళ్ళతో మాట్లాడిన విషయాలు అన్నీ కూడా వీడు మెయిల్లో సేవ్ చేసుకున్నాడు. దాదాపు 3 లక్షల పేజీలు దీనంతా సంబంధించిన అంటే ఎవరెవరో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు, ఈడి ఐలాండ్కి ఎంతమంది వచ్చారు, ఎన్నిసార్లు వచ్చారు. అప్పట్లో బిల్ క్లింటన్ 26 సార్లు ఈ జెట్లో ప్రయాణించి, ఈ జెట్ ఏంటంటే 26 టైమ్స్ మాట. ఈ జెట్లో ఈ అమ్మాయిల చిన్నపిల్లలతో సెక్స్ చేయడం, బ్రిటన్ ప్రిన్స్, అన్ని చిన్న చిన్న వ్యక్తులు ఎవరో కూడా లేరు, అందరూ పెద్ద పెద్ద వ్యక్తులు. వీళ్ళందరూ డేటా కూడా వీడేంటంటే బ్లాక్మెయిల్గా వాడుకోవడమా, ఇది ఫైనాన్షియల్గా వాడుకోవడం, మొత్తం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడికి బయటికి వెళ్ళవు కదా. అంటే ఆ టైంలో మన ఇంటర్నెట్ అనేది ఇంత స్పీడ్గా లేదు కదండి. సో వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, ఇటు ఫొటోస్ తీస్తే వాళ్ళందరూ ఫోజులు ఇస్తూ ఉన్నారనమాట. ఈడేం చేశాడంటే అవన్నీ రికార్డ్ చేసుకుని అవన్నీ కూడా ఒక డేటా కింద స్టోర్ చేసుకున్నాడు అనమాట. అవసరం అయినప్పుడు ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలన్నది ఆ ఉద్దేశం వీడు దాచుకున్నాడు. వీడికి అవసరం అయినప్పుడు కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, ఎందుకంటే వీడు జైలుకి వెళ్ళినప్పుడు కూడా అందరూ వెంటనే విడిపించేస్తారు అనమాట. అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పెద్ద పెద్ద వ్యక్తుల డేటా అంతా వీడి దగ్గర ఉంచుకున్నాడు. సో ఇవన్నీ చెక్ చేసినప్పటికీ 180,000 ఫొటోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ దాదాపు 2,000 వీడియోస్ ఉన్నాయి. అలా ఈ డేటా ఏదైతే మెయిల్స్లో ఉన్నాయో కొన్ని వేల మెయిల్స్ ఉన్నాయన్నమాట. ఈ వేల మెయిల్స్లో కూడా అందరూ కూడా పెద్ద పెద్ద వ్యక్తులన్నమాట. సో అందులో ఉన్న ఫుటేజ్ అయితే చాలా దారుణం అన్నమాట. మనిషి అన్నప్పుడు అలా చెడు, మనుషులు చంపుకుని తినేస్తారు, అంత దారుణంగా ఉన్నారు వీళ్ళు. సో ఈ సింగిల్ ఇష్యూ సరిపోద్ది. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే ఇక్కడ ఉన్న లాస్ అని ఏమైనా కూడా వర్కౌట్ అవుతాయి. అది ఏ దేశమైనా, ఇండియా అయినా అమెరికా అయినా ఎవరికైనా కూడా. ఒక ఎక్స్ట్రీమ్ దాటిన వ్యక్తి ఇంత పబ్లిక్గా మాట చేస్తున్నాడు. సో వాళ్ళందరినీ చాలామంది చిన్నపిల్లల్ని చంపేసి తినేసి అని చూసుడు ఇవన్నీ చేశారు వీళ్ళు. కానీ ఒకట్లే కర్మ అనేది ఉంటుంది. అంతిగాడు చాలా చచ్చాడు, రిమైనింగ్ వాళ్ళకు కూడా టైం దగ్గర పడ్డది. సో మనం చేసిన ఏ పనైనా కూడా మనల్ని ఎవరూ చూడలేదు అనుకోవడం తప్పు. అట్ ద ఎండ్ ఆఫ్ డే మన టైం వచ్చినప్పుడు అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. ఈ రోజు ఈ ఎదవల పరిస్థితి కూడా అలాగే జరిగింది. కానీ దీంట్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఈడైతే చచ్చిపోయాడు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి రానవరు. ఇదే ఎవరైనా నార్మల్ ఒక లారీ డ్రైవర్ చేస్తే అని షూటర్ సైడ్ ఆర్డర్ అని పెద్ద పెద్ద ర్యాలీలు జరిగిపోతుంది. ఇంత పెద్ద వ్యక్తులు ఉండడం వల్ల ఎవడు బయటకు నోరెప్పుడో ఇప్పినోడు మళ్ళీ బ్రతకడు. సో ఎనీవే ఇది ఎప్స్టీన్ ఫైల్స్.
మనకి ఐ థింక్ మీకు అంతా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.